सर इटे सर मिला मिला ओके ओके अंदर ओट अयिंदी प्लीज మేడం ఇక్కడ మేడం కొద్దిగా ఇక్కడ ప్లీజ్ వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతారు కొద్దిగా అన్న కొద్దిగా మేడం కొద్దిగా ఇటు ఇది మేడం మీరు పెట్టండి లోగో పెట్టండి మేడం లోగో పెట్టండి రైట్ ఎన్నికటబ్బా సార్ లుకే సార్ లుకే సార్ లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ఇవాళ మే 13 నాడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో భాగంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను చల్లా వంశీచంద్ర రెడ్డి ఇవాళ గర్వంగా చెప్తున్నాను. నేను నా పోలింగ్ బూత్ అయినటువంటి మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మావతి కాలనీలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ నెంబర్ 113లో మొదట ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వ్యక్తిగా నేను గర్వపడుతూ ఇవాళ నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఓటరు దేవుళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా మన దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, దేశ రాజ్యాంగ విలువలను కాపాడడానికి దయచేసి మీరందరూ ఖచ్చితంగా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇదొక పండుగలాగా భావించి, ఓట్ల పండుగలాగా భావించి మీరందరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని. 13వ తారీఖు మే 13వ తారీఖు భారతదేశంలో ప్రతి ఒక్క చోట కూడా జరుగుతున్న ఎంపీ ఎలక్షన్స్ ఓటింగ్కు ఇవాళ బూత్ నంబర్ 113లో వచ్చి నా కుటుంబ సమేతంగా నా కొడుకులు, నా కోడళ్ళు, నా మిస్సెస్ అందరం కూడా కలిసి మా తమ్ముని భార్య అందరం కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఏదైతుందో మా ఓటు హక్కును మేమందరం కూడా వినియోగించుకోవడం జరిగింది. నేను ప్రతి ఒక్కరు కూడా చెప్పేది, మీరు ఎవరికి ఓటేస్తారు ఏది అనేది ముచ్చట వేరు, కానీ మన ఓటును మాత్రం అందరం కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మన జన్మ హక్కు, మనకు వచ్చిన హక్కు ఏదైతే ఉన్నదో అది ఓటు. ఆ ఓటును ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. అభివృద్ధి చేస్తున్న పార్టీ, మంచి పార్టీ ఏదైతే ఉన్నదో నచ్చిన పార్టీ, ఆ పార్టీకి మీరు అందరూ కూడా ఓటేయండి. ఓటేసి కంపల్సరీగా మీ అభిప్రాయాన్ని కంపల్సరీ తెలపాలి, కానీ ఓటు లేకుండా ఇంట్లో ఉంటే మాత్రము అది పద్ధతి కాదని చెప్పి నేను కూడా తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై. ఇప్పుడే పద్మావతి కాలనీ పోలింగ్ బూత్లోకి వెళ్ళి నేను మా శ్రీమతి ఇద్దరం కలిసి ఓటేసి వచ్చినాం. నేను మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు, అలాగే నియోజకవర్గ ప్రజలకు, పార్లమెంటు ప్రజలకు అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా, ఓటు మన ప్రాథమిక హక్కు. మన ప్రభుత్వాలను నిర్ణయించే హక్కు ఓటు ద్వారా మనకు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి. ఎన్నో పోరాటాల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చిన మొట్టమొదటిసారిగానే 2-3 ఏళ్ళలోనే మనం రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని
ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించుకున్నాం. పేద గొప్ప తారతమ్యం లేకుండా అందరికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కును ఇచ్చుకున్న తొలి దేశంగా భారతదేశం చరిత్రలోకి ఎక్కింది. ఈరోజు కూడా దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు, మన రాష్ట్ర అభివృద్ధిని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి అందరూ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ, ఇంకా ఎండ ఉంది అని చెప్పి దయచేసి ఇంట్లో కూర్చోకండి. నిన్న మొన్న ఉన్న ఎండ ఈరోజు లేదు, తగ్గింది. కాబట్టి 12 గంటల లోపల మీరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. కుదరని వాళ్ళు మళ్ళీ 3 గంటలకు అట్లా వచ్చి 6 గంటల దాకా పోలింగ్ ఉంటుంది. కాబట్టి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా, ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణంలో 80-90% వరకు ఓటు హక్కు వినియోగించుకుంటే మనందరికీ కూడా గౌరవంగా ఉంటుంది. ఈరోజు పాలమూరు నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బూత్ నంబర్ 113కి వచ్చి కుటుంబ సమేతంగా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. పాలమూరు ప్రజలారా అందరూ ఇంట్లోకెళ్ళి బయటికి వచ్చి ఈ అద్భుతమైన పండగ డెమోక్రసీ, మన భారతదేశంలో ఉన్న డెమోక్రసీ అనే పండగ ఈ ఓటు హక్కు ద్వారా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరూ ఇంట్లోకెళ్ళి బయటికి వచ్చి తమ తమ ఓట్లు వేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం బలపడాలంటే రాజకీయ పార్టీలు గట్టిగా ఉండాలి. దాంతోపాటు ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలి. ఆ ఓటు ద్వారానే ఈ పార్లమెంటు వ్యవస్థ బలోపేతమవుతుంది. ప్రతిసారి ప్రజలు విఘ్నతగా ఓటు వినియోగించుకుంటారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు, ఆ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినరు. దాని ద్వారానే ఈ భారతదేశ గౌరవాన్ని పెంపొందే విధంగా ఓట్లు వేసారు. కాబట్టి నేను మరోసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్న, చేతులెత్తి అందరూ కూడా తప్పకుండా ఎన్నికల్లో పాల్గొనండి. మీ ఓటు హక్కు 100% మీరు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని అందరికీ ఓట్లు వేయాల్సిందిగా కోరుకుంటాం.